వాళ్ళంతా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. ఈ రోజు ఉగాది పండుగ క్రోధినామ సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. చాలా శుభప్రదమైన రోజు. పవన్ కళ్యాణ్ కి అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా జాతకాలు అద్భుతంగా ఉన్నాయి, అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కూడా పంచాంగకర్తలు చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ చేబ్రోలు చేరుకున్నారు. హెలిపై హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా వచ్చి హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఓపెన్ టాప్ జీప్ లో తన నివాసానికి చేరుకున్నారు. ఏదైతే రైతు నాగేశ్వరరావు అనే రైతు దగ్గర 3 అంతస్తుల భవనాన్ని అద్దెకి తీసుకున్నారో దాంట్లో ఆయన ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అయితే మీడియాతో సహా బయట వ్యక్తులు ఎవరిని కూడా అనుమతి ఇవ్వడం లేదు. వాళ్ళకి మీడియా కోసం ప్రత్యేకంగా లైవ్ లింక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా దరిదాపుల్లో రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ రోజు ఈ గృహప్రవేశ కార్యక్రమం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా ఇక్కడే ఉండనున్నారు. ప్రచారానికి వెళ్తారు, వచ్చిన తర్వాత ఇక్కడే ఉంటారు. పిఠాపురంలో సొంత నివాసం ఏర్పాటు చేసుకుంటారని ఏదైతే హామీ ఇచ్చారో ఆ మేరకు అద్భుతమైన భవనాన్ని తీసుకున్నారు. రైతు తన సొంత కోసం తీసుకున్న భవనాన్ని పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటి గ్రౌండ్ ఫ్లోర్ లో సమావేశాలు, 2, 3 ఫ్లోర్ లో మకా ఉండడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అదేవిధంగా నాగేంద్రబాబు కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఇప్పటికే నాగేంద్రబాబు 2 రోజుల క్రితం తుర్లో పర్యటించారు, పిఠాపురంలో పర్యటించారు. నిన్న మెగా బ్రదర్ చిరంజీవిని ఇటు పవన్ కళ్యాణ్ అటు నాగబాబు కూడా కలవడం జరిగింది. 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చి నా ఆశీస్సులు కూడా ఉంటాయని చిరంజీవి చెప్పడంతో మరింత రెట్టించిన ఉత్సాహంతో ఇవాళ పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు, నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. ఎస్వీఎస్ఎన్ వర్మ టీడీపీ నుంచి లీడ్ తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ తరపున ఆయనే ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ కూడా వెంట ఉన్నారు. మొత్తం మీద టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులకు రావాల్సి ఉన్నప్పటికీ మన బీజేపీ నుంచి మాత్రం పెద్దగా ఎవరు కనపడడం లేదు. కార్యకర్తల్లో అద్భుతమైన కోలాహలం కనపడుతుంది, ఉత్సాహం కనపడుతుంది. ఎవరిని అడిగినా పవన్ మా పట్టణానికి వస్తాడు, మా దత్తాత్రేయుని దత్తపుత్రుడు పవన్ వచ్చాడని చెప్తున్నారు. పంచాంగ శ్రవణాన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూస్తున్నాం. మొత్తం మీద పవన్ కళ్యాణ్ అందరూ ఆశించినట్టుగానే ఈ రోజు కొత్త ఇంట్లో అడుగు పెట్టడం జరిగింది. ఉగాది వేడుకలు ఈ రోజు అక్కడే నిర్వహిస్తారు. అక్కడే ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం ఉంటుంది. తర్వాత కార్యక్రమాన్ని ఆయన షెడ్యూల్ లో వాస్తవానికి 8వ తారీఖుని కాకినాడ రూరల్ వెళ్లాల్సి ఉంది. 9, 10 తారీఖుల్లో కోనసీమ జిల్లాలో వెళ్లాల్సి ఉంది. 12 మన తూర్పుగోదావరి పర్యటన ఉంది. పర్యటన మొత్తం అనారోగ్య కారణంగా రీషెడ్యూల్ జరిగింది. ఆయన ఎప్పుడు బయటికి వెళ్తారు, ఎప్పుడు షెడ్యూల్ ప్రారంభమవుతున్నది కొద్దిసేపట్లో తేలనుంది. బ్యాక్ టు స్టూడియో.